హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్యాథోఫిజియాలజీలోని టాపిక్స్ చూద్దాం ఫ్రెండ్స్. ప్యాథోఫిజియాలజీలోని టాపిక్స్ చూసే ముందు కొన్ని టర్మ్స్ మనం అర్థం చేసుకోవాలి. ఆ టర్మ్స్ ఏంది అంటే ఎషియాలజీ అంటే ఏంది, మేనిఫెస్టేషన్స్ అంటే ఏంది, ప్యాథోజెనిసిస్ అంటే ఏంది. సో సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే ఎషియాలజీ అంటే రీజన్ ఫర్ ద డిసీజ్, మేనిఫెస్టేషన్స్ వచ్చేసరికి సిమ్టమ్స్ ఫర్ ద డిసీజెస్, ప్యాథోజెనిసిస్ వచ్చేసరికి డెవలప్మెంట్ ఆఫ్ డిసీజ్. సో ఎషియాలజీ అంటే రీజన్. సో చూద్దాం ఒకసారి ఇక్కడ డెఫినేషన్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ దోస్ సెకండరీ కాజెస్ దట్ ప్రొవోక్ ద పర్టికులర్ డిసీజ్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ దోస్ సెకండరీ కాజెస్ దట్ ప్రొవోక్ పర్టికులర్ డిసీజ్, సింపుల్గా రీజన్. నెక్స్ట్ మేనిఫెస్టేషన్స్ వచ్చేసరికి సిమ్టమ్స్, చేంజెస్ అబ్జర్వ్ డ్యూరింగ్ ద డిసీజెస్. ఓకే, ప్యాథోజెనిసిస్ డెవలప్మెంట్ ఆఫ్ డిసీజ్. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ డిసీజ్. సో డైరెక్ట్గా ఒకవేళ సింపుల్ క్వశ్చన్ ఇస్తే ఎషియాలజీ అంటే ఏంది అని అడగొచ్చు, లేకపోతే మేనిఫెస్టేషన్స్ అంటే ఏంటి అడగొచ్చు, ప్యాథోజెనిసిస్ అంటే ఏంది అడగొచ్చు. మేనిఫెస్టేషన్స్ వచ్చేసరికి సిమ్టమ్స్, ఎషియాలజీ వచ్చేసరికి రీజన్స్. నెక్స్ట్ కమింగ్ టు ద pathophysiology of cardiovascular diseases. Pathophysiology of cardiovascular diseases. In that, first one is hypertension. So what is hypertension? Hypertension is nothing but abnormal increase of arterial blood pressure. So arterial blood pressure ఒకవేళ ఎగ్జామ్లో ఈ హైపర్ టెన్షన్ అడిగి కొంచెం కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే ఆర్టీరియల్ బ్లడ్ ప్రెజర్, వీనస్ బ్లడ్ ప్రెజర్ అంటారు. సో ఇట్ ఈస్ ఆర్టీరియల్ బ్లడ్ ప్రెజర్, ఇంక్రీజ్ ఇన్ ఆర్టీరియల్ బ్లడ్ ప్రెజర్ గుర్తుంచుకోండి, 140/90. సో ఈ క్వశ్చన్ అడిగిన ఎవరేం పెడతారు. తర్వాత అడిగే కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే హైపర్ టెన్షన్ 2 టైప్స్ ఉంటాయి, ప్రైమరీ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్. సో ఇందులో సెకండరీ హైపర్ టెన్షన్ ఈజ్ డ్యూ టు సమ్ డిజార్డర్స్. సో డైరెక్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఈజ్ డ్యూ టు సమ్ డిసీజెస్? సెకండరీ హైపర్ టెన్షన్. సో పేర్లోనే ఉంది సెకండ్ టు ద సమ్ డిసీజెస్. ఓకే, due to some disorders secondary hypertension may provoke, so like Cushing syndrome. So what is Cushing syndrome? Hyperactivity of adrenal cortex is Cushing syndrome. So hyperactivity of adrenal cortex what causes అంటే సో గ్లూకోకార్టికాయిడ్స్ మనకు తెలిసిందే, గ్లూకోకార్టికాయిడ్స్ మినరల్ కార్టికాయిడ్స్ రిలీజ్ అయితే మినరల్ కార్టికాయిడ్స్ అబ్జర్ప్షన్ ఆఫ్ సోడియం చేస్తూ ఉంటాయి. సో కషింగ్ సిండ్రోమ్ హైపర్ యాక్టివిటీ, సో సోడియం ఎక్కువగా ఉంటుంది బాడీ లోపల, సో ఇట్ కాజెస్ హైపర్ టెన్షన్. నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం కెన్ ఆల్సో బి కాల్డ్ లైక్ గ్రేవ్ డిసీజ్. నెక్స్ట్ కిడ్నీ ఎంపైర్మెంట్. సో కిడ్నీ ఎంపైర్మెంట్ వల్ల ఏమవుతుంది అంటే కరెక్ట్గా ఎక్స్క్రీట్ అవ్వకపోతే సో బాడీ ఫ్లూయిడ్స్ మొత్తం లోపల పెరిగిపోయి ఇట్ కాజెస్ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ హైపర్ టెన్షన్. సో what causes or what are the symptoms? So increase in diastolic BP. So diastolic BP అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ పెరిఫెరల్ రెసిస్టెన్స్. సో పెరిఫెరల్ రెసిస్టెన్స్ కూడా పెరగడం వల్ల ఈ ప్రైమరీ హైపర్ టెన్షన్ వస్తుంది. ఓకే, సో ఇంక్రీజ్ ఇన్ డయాస్టోలిక్ బీపీ, మామూలుగా డయాస్టోలిక్లో ఆర్టరీస్లో మినిమం బ్లడ్ ప్రెషర్ ఉండాలి, బట్ ఇన్ ద కేస్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఏమవుతుందంటే డయాస్టోలిక్ బీపీ ఎక్కువ అయిపోతుంది. సో ఆర్టరీస్లో మామూలుగా మినిమం ప్రెషర్ ఉండాలి, బట్ అక్కడ ఏమైంది ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్ల సో డయాస్టోలిక్ బీపీ పెరిగిపోయి హైపర్ టెన్షన్ వస్తుంది. తర్వాత ఇంక్రీజ్ పెరిఫెరల్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ టు బ్లడ్ ఫ్లో. సో రెసిస్టెన్స్ టు బ్లడ్ ఫ్లో ఎక్కువ అయిపోతే ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ ఎరిగిపోతుంది. మామూలుగా ఆర్టరీస్ అనేవి ఫ్లెక్సిబుల్, సో ఎక్స్పాండ్ అవ్వాలి, బట్ ఇన్ దట్ సిచ్యువేషన్ వాట్ కాజెస్ ఇంక్రీజ్ ఇన్ పెరిఫెరల్ రెసిస్టెన్స్. సో బ్లడ్ ఫ్లోకి రెసిస్టెన్స్ చూపెట్టడం వల్ల ఇట్ కాజెస్ బీపీ. ఓకే, సో ఓవరాల్గా ఇంక్రీజ్ ఇన్ డయాస్టోలిక్ బీపీ, ఇంక్రీజ్ ఇన్ పెరిఫెరల్ రెసిస్టెన్స్ కాజెస్ ప్రైమరీ హైపర్ టెన్షన్. ఓకే, దాని తర్వాత రీజన్స్ ఏంది ప్రైమరీ హైపర్ టెన్షన్కి అంటే సో హెరిడిటీ, సో వంశపారంపర్యంగా వచ్చేస్తుంది. తర్వాత ఒబెసిటీ, సో ఒబెసిటీ వల్ల అక్కడ ఇంక్రీజ్ పెరిఫెరల్ రెసిస్టెన్స్ జరగవచ్చు. దాని తర్వాత ఎండోక్రైన్ డిజార్డర్స్, ఇన్సులిన్ సీక్రెషన్ కరెక్ట్గా లేకపోతే ఎండోక్రైన్ డిజార్డర్స్ లైక్ ఇందాక చెప్పుకున్నట్టు అడ్రినల్ కార్టెక్స్ ఎక్కువగా పనిచేయడం, సో అట్లాంటి ఎండోక్రైన్ డిజార్డర్స్ అయి ఉండొచ్చు. తర్వాత హై సాల్ట్ ఇంటేక్ వల్ల కూడా ఈ హైపర్ టెన్షన్ వస్తుంది. తర్వాత సిగరెట్ స్మోకింగ్, తర్వాత వచ్చేసరికి సిగరెట్ స్మోకింగ్ అండ్ స్ట్రెస్ వల్ల కూడా హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత సిమ్టమ్స్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ హైపర్ టెన్షన్? సో హెడేక్ వచ్చేసరికి మామూలు హెడేక్ అంటే కాదు, కాన్స్టెంట్ హెడేక్ ఉండిపోద్ది. నెక్స్ట్ హాస్పిటల్ హెడేక్. సో వెనక భాగంలో హెడేక్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ప్యాథోఫిజియాలజీ ఆఫ్ హైపర్ టెన్షన్? సో డ్యామేజ్ ఆఫ్ కిడ్నీస్, ఐస్, హార్ట్, బ్రెయిన్ జరుగుతుంది. తర్వాత డిపోజిషన్ ఆఫ్ ఫైబ్రిన్ ఇన్ ద గ్లామరులాస్, లెఫ్ట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్ జరుగుతుంది. సో హైపర్ టెన్షన్లో ఏ ఫెయిల్యూర్ జరుగుతుంది అంటే లెఫ్ట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్ జరుగుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి యాంజినా. సో సడన్ సివియర్ చెస్ట్ పెయిన్ ఇన్ ద
సడన్ సివియర్ చెస్ట్ పెయిన్. ఓకే, సడన్ సివియర్ పెయిన్ ఇన్ ద చెస్ట్. సో చెస్ట్లో ఒకటేసారి పెయిన్ వస్తుంది, అది యాంజినా. సో ఇక్కడ యాంజినాకును మయోకార్డియల్ ఇన్ఫెక్షన్కి దగ్గరగా ఉంటాయి. రెండిట్లలో కూడా నియర్ బై చెస్ట్ పెయిన్ వస్తుంది. సో రెండిట్లలో కూడా ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద ఆక్సిజన్ సప్లై అండ్ డిమాండ్. సో ఆక్సిజన్ సప్లైకి డిమాండ్కి వల్లనే ఈ రెండు కూడా వస్తాయి, యాంజినా కానీ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కానీ. సో బట్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్లో ఏమవుతుంది అంటే అక్కడ ఆర్టరీస్ డ్యామేజ్ అవ్వడం, అక్లూడ్ అవ్వడం, చచ్చిపోవడం, నెక్రోసిస్ అవ్వడం, అట్లాంటి రీజన్స్ ఉంటాయి మయోకార్డియల్ ఇన్ఫెక్షన్లో. సో ఆక్సిజన్ సప్లై చేయకపోవడం కారణం. ఇక్కడ వచ్చేసరికి మేబీ లో బ్లడ్ లెవెల్స్, ఎనిమియా, ఎనరోక్సియా, సో అలాంటివి చేయబట్టి ఇక్కడ యాంజినా పెక్టోరిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ సప్లై చేయడానికి రెడీ, బట్ అక్కడ లేదు. ఓకే, బ్లడ్ లేదు. ఓకే, సో అందువల్ల యాంజినా వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ యాంజినా. సో యాంజినా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ సడన్ సివియర్ చెస్ట్ పెయిన్. ఓకే, ఒకటేసారి చెస్ట్ పెయిన్ వస్తుంది, అది ఇట్ రేడియస్ టు ద లెఫ్ట్ షోల్డర్ అండ్ దెన్ గోస్ టు ద లెఫ్ట్ ఆర్మ్. ఓకే, లెఫ్ట్ షోల్డరు లెఫ్ట్ ఆర్మ్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఓకే, చెస్ట్ పెయిన్ వచ్చి లెఫ్ట్ షోల్డరు లెఫ్ట్ ఆర్మ్ పెయిన్ వస్తుంది అంటే మీకు యాంజినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అది చూసుకోండి. తర్వాత ఎందుకోసం వస్తుంది అంటే డ్యూ టు ద అడ్వర్స్ ఆక్సిజన్ సప్లై డిమాండ్, ఇన్సఫిషియెంట్ బ్లడ్ ఫ్లో. ఓకే, సో అడ్వర్స్ ఆక్సిజన్ సప్లై డిమాండ్, సో ఆక్సిజన్ సప్లై ఎక్కువ కావాలి బట్ అక్కడ జరగట్లేదు డ్యూ టు ద ఇన్సఫిషియెంట్ బ్లడ్ ఫ్లో, దానివల్ల యాంజినా వస్తుంది. సో తర్వాత వచ్చేసరికి యాంజినా ఈజ్ 2 types, క్లాసికల్ యాంజినా అండ్ వేరియంట్ యాంజినా. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది ఏంటి అంటే క్లాసికల్ యాంజినా ఈజ్ డ్యూ టు ఎక్సర్సైజెస్, వేరియంట్ యాంజినా సో డ్యూరింగ్ ఇట్ అటాక్స్ డ్యూరింగ్ ద రెస్ట్ అండ్ స్లీప్, వేరియంట్ యాంజినా. ఓకే, సో స్టేబుల్ క్లాసికల్ యాంజినా ఎక్కడ వస్తుంది, వేరియంట్ యాంజినా ఎక్కడ వస్తుంది. సో డైరెక్ట్ క్వశ్చన్. సో డ్యూరింగ్ ద ఎక్సర్సైజ్ యాంజినా హ్యాపెన్స్, వాట్ ఇట్ కాల్డ్, క్లాసికల్ యాంజినా. ఓకే, డ్యూరింగ్ ద రెస్ట్ యాంజినా అక్కర్స్, వాట్ ఇట్ కాల్డ్, వేరియంట్ యాంజినా. ఓకే, రెస్ట్ స్లీప్లో వచ్చేది వేరియంట్, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వచ్చేది, ఎక్సర్సైజ్ కానీ ఎమోషన్స్ అప్పుడు కానీ వచ్చేది క్లాసికల్ యాంజినా. తర్వాత పాథోఫిజియాలజీ ఆఫ్ యాంజినా చూద్దాం ఫ్రెండ్స్. సో కరోనరీ బ్లడ్ ఫ్లో ఇంక్రీజెస్ అప్ టు 5 times. ఓకే, టు మీట్ ద డిమాండ్. ఓకే, మామూలుగా కరోనరీ బ్లడ్ ఫ్లో అనేది 5 times ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు అంటే సో ఎప్పుడైతే డిమాండ్ ఉందో అప్పుడు ఖచ్చితంగా 5 times ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇన్ యాంజినా ఇట్ వాస్ లిమిటెడ్. సో యాంజినాలో సరికి లిమిటెడ్ ఉంటుంది. అక్కడ నాకు 5 times కావాలరా బాబు అని చెప్తా ఉంటే హార్ట్ నేను ఇవ్వలేను, 1 time ఇస్తా ఉంటుంది. సో ఇట్ కాజెస్ సో రెడ్యూస్డ్ ఆక్సిజన్ సప్లై. సో రెడ్యూస్డ్ ఆక్సిజన్ సప్లై వస్తుంది, దానివల్ల వాళ్ళకి పెయిన్ వస్తుంది. ఓకే, రెడ్యూస్డ్ ఆక్సిజన్ కంటెంట్ ఇన్ కరోనరీ బ్లడ్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనిమియా అండ్ ఎనరాక్సియా. ఓకే, అక్కడ బ్లడ్డే లేదు అంటే అందువల్ల అక్కడ సప్లై కావట్లేదు, 5 times కావాలి బట్ అక్కడ 1 time వస్తుంది. సో దానివల్ల ఆక్సిజన్ సప్లై తగ్గిపోయి వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇది పాథోఫిజియాలజీ ఆఫ్ యాంజినా. సో సింపుల్గా చెప్పాలంటే యాంజినాలో మనం గుర్తుంచుకోవాల్సింది సో బ్లడ్ లేకపోవడం వల్ల, బ్లడ్ ఫ్లో కరెక్ట్ లేకపోవడం వల్ల, ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా లేకపోవడం వల్ల వాళ్ళకి చెస్ట్లో పెయిన్ వస్తుంది, లెఫ్ట్ షోల్డర్లో పెయిన్ వస్తుంది, అది లెఫ్ట్ ఆర్మ్ వరకు వెళ్తుంది. దాని తర్వాత క్లాసికల్ యాంజినా ఎక్సర్సైజ్ వల్ల, వేరియంట్ యాంజినా వచ్చేసరికి రెస్ట్ ఆర్ స్లీప్లో వస్తుంది. ఓకే, తర్వాత కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. ఓకే, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. సో heart fails to pump a certain amount of blood, it causes కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే హార్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకే, సో అక్కడే ఉంది, హార్ట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. దాన్ని ఎందుకోసం అంటే కంజెషన్. సో మొత్తం దాని చుట్టూ కూడా ఫ్లూయిడ్ వచ్చి ఇంకా అది పంప్ చేయలేకపోద్ది, ఇట్లా పైకి అందాం అనుకుంటే చుట్టూ మొత్తం కూడా వాటర్ ఉండిపోద్ది. సో అలాంటి సిచ్యువేషన్స్లలో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. సో చూద్దాం. హార్ట్ కెనాట్ వర్క్ యాజ్ పంపింగ్ స్టేషన్ టు మీట్ ద మెటబాలిక్ డిమాండ్స్ ఆఫ్ ద టిష్యూస్. ఓకే, సో హార్ట్ పంప్ చేయలేదు. ఓకే, టు మీట్ ద మెటబాలిక్ డిమాండ్స్ ఆఫ్ ద టిష్యూస్. ఓకే, టిష్యూస్కి ఎంత కావాలో అంత పంప్ చేయలేదు. సో ఇట్ కాజెస్ రెడ్యూస్డ్ బ్లడ్ ఫ్లో. ఓకే, నెక్స్ట్ ఇట్ కాజెస్ సాల్ట్ అండ్ వాటర్ రిటైన్ బై కిడ్నీస్. ఓకే, తర్వాత ఇట్ కాజెస్ ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఇన్ ఇంటర్స్టిషియల్ స్పేసెస్, సో లీడ్ టు కార్డియాక్ హార్ట్ ఫెయిల్యూర్. ఓకే, సో సింపుల్గా పంపు చేయలేకపోవడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ బ్లడ్ ఫ్లో తన్నుకుంటూ బయటికి వెళ్ళలేదు. సో వెళ్ళకపోవడం వల్ల అక్కడ అంతా కూడా డిపాజిట్ అయిపోతూ ఉంటాయి, వాటరు సాల్ట్ అంతా డిపాజిట్ అయిపోతూ ఉంటాయి. సో ఫ్లూయిడ్ మొత్తం అక్యుములేట్ అయిపోయి సో తర్వాత ఏమవుతుంది, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే సో ఇక్కడ మొత్తం ఇదంతా ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా వాటర్ అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటిని, ఇదంతా వాటర్. సో ఇక్కడ హార్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఒకటేసారి స్పీడ్గా బ్లడ్ వెళ్తే సో ఈ మొత్తం ఫ్లూయిడ్ మొత్తం క్లియర్ వెళ్ళిపోతుంది. సో సింపుల్గా మనం వెళ్ళినప్పుడు మొత్తం బయటికి వెళ్ళిపోవడం, అంతా క్లియర్ చేయడం. సో అట్లా క్లియర్ చేయాలి, ఇది మొత్తం ఇదంతా పక్కన లిక్విడ్ మొత్తం క్లియర్ చేయాలి. బట్ ఇన్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఏమవుతుంది అంటే ఇది పంప్ చేయలేదు సర్టెన్ అమౌంట్. సో ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం ఇట్లనే ఉండిపోతుంది. దాని తర్వాత సో నెక్స్ట్ టైం మళ్ళీ పంపు చేయలేదు, మళ్ళీ వాటర్ చుట్టు పెరిగిపోద్ది. సో తర్వాత హార్ట్ పంపు చేద్దామన్నా బయటికి ఇట్లా
కాంట్రాక్షన్ అవ్వలేదు, సో కార్డియాక్ హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది ఓవరాల్గా. సో హార్ట్ కెనాట్ వర్క్ యాజ్ పంపింగ్ స్టేషన్ టు మీట్ ద మెటబాలిక్ డిమాండ్స్ ఆఫ్ ద టిష్యూస్. సో కాజెస్ డిక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో. సో బ్లడ్ ఫ్లో వెళ్ళలేదు దీనంతా జరపడానికి. తర్వాత సాల్ట్ అండ్ వాటర్ రిటైన్ బై కిడ్నీస్, అక్కడ మొత్తం కూడా రిటైన్ అయిపోతాయి. సో ఇంక్రీజ్డ్ ఫ్లూయిడ్ అక్యుములేట్స్ ఇన్ ఇంటర్స్టిషియల్ స్పేసెస్. సో మొత్తం ఫ్లూయిడ్ మొత్తం అక్యుములేట్ అయిపోద్ది, కార్డియాక్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. సో పాథోఫిజియాలజీ వచ్చేసరికి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, కరోనరీ హార్ట్ డిసీజ్, హైపర్ థైరాయిడిజం, హిమాటిక్ హార్ట్ డిసీజ్. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓకే, దాని తర్వాత ఇంకా సిమ్టమ్స్ ఏంటి అంటే డిస్పోనియా, ఆర్థోప్నియా, ఓడిమా ఈజ్ కామన్. సో ఓడిమా ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఫ్లూయిడ్ మొత్తం ఇది అక్కడ పంపు చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఉన్నది అక్కడ ఉండిపోద్ది. సో ఓడిమా ఖచ్చితంగా వస్తుంది. దాని తర్వాత డిస్పోనియా, సో వాళ్ళకి బ్రీతింగ్ రావట్లేదు అనే ఫీలింగ్లో ఉంటారు. ఓకే, తర్వాత ఆర్థోప్నియా, పడుకున్నప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ రాదు, నిల్చుంటే బ్రీతింగ్ వస్తుంది. సో ఆ ఫీలింగ్లో ఉంటారు. నెక్స్ట్ సో అది కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మయోకార్డియల్ ఇన్ఫెక్షన్. సో మయోకార్డియల్ ఇన్ఫెక్షన్, సో ఆల్రెడీ చెప్పుకున్నాం యాంజినా దగ్గర. సో ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద ఆక్సిజన్ సప్లై అండ్ డిమాండ్. ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ఆక్సిజన్ సప్లై అండ్ డిమాండ్ కాజెస్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్. సో ఏం జరుగుతుంది పాథోఫిజియాలజీ, సడన్ అక్లూషన్ ఆఫ్ కరోనరీ ఆర్టరీ బై బ్లడ్ క్లాట్. సో బ్లడ్ క్లాట్ రావడం వల్ల నెక్రోసిస్ జరుగుతుంది. నెక్రోసిస్ లేకపోతే నారోయింగ్ కానీ నెక్రోసిస్ కానీ జరిగి డిక్రీజ్ బ్లడ్ సప్లై. సో ఇస్కెమిక్ ఎనర్జీ, ఇస్కెమిక్ ఇంజురీ, లెఫ్ట్ ఆర్ రైట్ వెంట్రిక్యులర్ ఫెయిల్యూర్ జరగచ్చు. లెఫ్ట్ ఆర్ రైట్ వెంట్రిక్యులర్ ఫెయిల్యూర్ జరగచ్చు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ హైపర్ టెన్షన్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఫెయిల్యూర్. ఇక్కడ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ వచ్చేసరికి లెఫ్ట్ ఆర్ రైట్ వెంట్రిక్యులర్ ఫెయిల్యూర్ జరిగే ఛాన్స్ ఉంది. సో సిమ్టమ్స్ వచ్చేసరికి బర్నింగ్ సెన్సేషన్, ఫీలింగ్, ఇండైజెషన్, అరగనట్లు ఉండదు, స్క్వీజింగ్, పెయిన్, చోకింగ్, స్టాప్ బ్రీతింగ్. సో బ్రీత్ ఆగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, బ్రీత్ ఆగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది, ఇండైజెషన్ అరగదు. ఓకే, సో అరగక అక్కడ మంట వస్తుంది. అందుకే చాలామంది డౌట్ ఉంటుంది. సో చెస్ట్లో పెయిన్ వస్తూ ఉంటే మేబీ డ్యూ టు ద ఇండైజెషన్ ఆర్ హార్ట్ పెయిన్ అని, హార్ట్ స్ట్రోక్ అని. ఓకే, తర్వాత వచ్చేసరికి పెయిన్ రేడియస్ టు ద నెక్, థ్రోట్, షోల్డరు, ఆర్మ్స్. ఓకే, ఇక్కడ యాంజినాలో వచ్చేసరికి లెఫ్ట్ షోల్డరు, లెఫ్ట్ ఆర్ము. ఓకే, ఇక్కడ వచ్చేసరికి నెక్ దగ్గర, థ్రోట్ దగ్గర, థ్రోట్, షోల్డరు, ఆర్మ్స్. ఓకే, వన్ దగ్గర, ఇంకా రెండు నెక్, థ్రోట్ అడిషనల్గా ఇక్కడ ఉంటాయి. సో పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో అది మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అని మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అరెథ్మియా. డైరెక్ట్ క్వశ్చన్. ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద హార్ట్ బీట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎరిథ్మియా. ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద హార్ట్ బీట్. సో హార్ట్ బీట్ కరెక్ట్గా లేకపోవడం. సో కరెక్ట్గా హార్ట్ బీట్ 72 ఉండాలి, బట్ 72 ఉండదు, 60 ఉంటుంది, లేకపోతే 80 ఉంటుంది, 90 ఉంటుంది. సో కాంట్రాక్షన్స్ ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే రిలాక్సేషన్ స్టేట్ ఎక్కువ అవ్వచ్చు. సో ఓవరాల్గా ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద హార్ట్ బీట్, arrhythmia. So results from disturbances in the conduction of rate of pulses. So conduction disturbances జరగడం వల్ల irregularities in the heartbeat అవుతుంది. సో డ్యూ టు ద ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అండ్ ఎసిడోసిస్ వల్ల వస్తుంది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. సో సోడియం పొటాషియం కరెక్ట్గా లేకపోవడం వల్ల, సోడియం పొటాషియం లెవెల్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇది అనేది వస్తుంది, ఎరిథ్మియా అనేది వస్తుంది. డ్యూ టు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అండ్ ఎసిడోసిస్ ఎరిథ్మియా వస్తుంది. సో పాథోఫిజియాలజీ వచ్చేసరికి హై రేట్ ఆఫ్ డీపోలరైజేషన్, కాంట్రాక్షన్ అనేది ఎక్కువ జరిగిపోతూ ఉంటుంది. హై రేట్ ఆఫ్ డీపోలరైజేషన్ జరుగుతుంది, కాంట్రాక్షన్ ఎక్కువ జరిగిపోతుంది. డయాస్టోల్ తక్కువ జరుగుతూ ఉంటుంది, సిస్టోల్ ఎక్కువ జరిగి డయాస్టోల్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సిమ్టమ్స్ వచ్చేసరికి హార్ట్ రేట్ ఈజ్ లెస్ దెన్ 60 బీట్స్, సమ్టైమ్స్ టాకికార్డియా. ఓకే, సో ఓవరాల్గా హార్ట్ రేట్ తగ్గిపోద్ది, లేకపోతే పెరిగిపోద్ది. సో ఓవరాల్గా వచ్చేసరికి ఎరిథ్మియా అంటే ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద హార్ట్ బీట్. సో అది కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ట్యూబర్కులోసిస్ మే బీ డ్యూ టు ద mycobacterium tuberculosis. So 3 types of microbes are pathogenic to the human. Those are bovine, human, avian బ్యాక్టీరియా, బోవిన్ బ్యాక్టీరియా, హ్యూమన్, ఏవియన్. సో ఈ 3 కూడా ప్యాథోజెనిక్ టు ద హ్యూమన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యాక్టీరియా గురించి చెప్పాల్సి వస్తే ఇది స్ట్రిక్ట్ ఎరోబ్ రిక్వైర్స్ హై ఆక్సిజన్ డిమాండ్. సో ఖచ్చితంగా ఎక్కువ ఆక్సిజన్ డిమాండ్ కావాలి, ఇది బతకాలి అంటే ఖచ్చితంగా ఎక్కువ ఆక్సిజన్ ఉండాలి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చేసరికి కాఫింగ్ అండ్ స్నీజింగ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్యూబర్కులోసిస్ వచ్చేసరికి ప్రైమరీ ట్యూబర్కులోసిస్, పల్మనరీ ట్యూబర్కులోసిస్, మిలియరీ ట్యూబర్కులోసిస్. సింపుల్గా ఏంటి అంటే సో ఫస్ట్ మైకోబ్యాక్టీరియా ఏమంటే లంగ్స్లోకి వెళ్తుంది. సో లంగ్స్లో డెవలప్ అవుద్ది, దాన్ని ప్రైమరీ ట్యూబర్కులోసిస్ అంటాం. తర్వాత లంగ్స్ నుంచి లింఫాటిక్ సిస్టమ్,
ఓకే. లింఫాటిక్ సిస్టమ్ అండ్ బ్లడ్కి స్ప్రెడ్ అవ్వడాన్ని పల్మనరీ ట్యూబర్కులోసిస్ అంటాం. ఓకే. ప్రైమరీ ట్యూబర్కులోసిస్ అంటే ఫస్ట్ అది ఎంటర్ అవ్వడం లంగ్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో దాన్ని ప్రైమరీ ట్యూబర్కులోసిస్ అంటాం. దాని తర్వాత లంగ్స్ దగ్గరికి వెళ్ళి లింఫాటిక్ సిస్టము బ్లడ్ దగ్గరికి వెళ్ళడాన్ని పల్మనరీ ట్యూబర్కులోసిస్ అంటాం. తర్వాత మిలియరీ ట్యూబర్కులోసిస్ అంటే సో ఈ రెండు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకి రెసిస్టెంట్ డెవలప్ అవుద్ది. రెసిస్టెంట్ డెవలప్ అయ్యి బ్యాక్టీరియా అనేది ఇన్యాక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోద్ది. సమ్ టైమ్స్ రియాక్టివేట్ జరుగుతుంది. సో ఆ రియాక్టివేషన్ జరిగిన తర్వాత వచ్చే టీబీనే మిలియరీ ట్యూబర్కులోసిస్ అంటాం. ఓకే. సో ఇక్కడ చూద్దాం. సో ప్రైమరీ ట్యూబర్కులోసిస్ ఎంటర్స్ ఇంటూ ద లంగ్స్, ఇంక్యుబేషన్ 4 to 8 weeks, మైల్డ్ ఫీవర్ వస్తుంది. సో దాన్ని ప్రైమరీ ట్యూబర్కులోసిస్ అంటాం. సో లంగ్స్లోకి ఎంటర్ అయిన వెంటనే దాన్ని ప్రైమరీ ట్యూబర్కులోసిస్ అంటాం. 1 నెల నుంచి 2 నెలల వారికి అక్కడ ఇంక్యుబేషన్ జరిగి మైల్డ్ ఫీవర్ వస్తుంది. నెక్స్ట్ పల్మనరీ ట్యూబర్కులోసిస్ అంటే స్ప్రెడ్ టు ద ఆర్గాన్స్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్ అండ్ ద బ్లడ్. సో లింఫాటిక్ సిస్టమ్కి బ్లడ్కి స్ప్రెడ్ అవుతుంది. దాన్ని పల్మనరీ ట్యూబర్కులోసిస్ అంటాం. డైరెక్ట్ క్వశ్చన్, పల్మనరీ ట్యూబర్కులోసిస్ అంటే ఏంటిది? ఓకే. లింఫాటిక్ సిస్టమ్ బ్లడ్ ఎఫెక్ట్ అయితే దాన్ని పల్మనరీ ట్యూబర్కులోసిస్ అంటాం. ఓకే. నెక్స్ట్ మిలియరీ ట్యూబర్కులోసిస్ అంటే ఏంటిది? రియాక్టివేషన్ ఆఫ్ ట్యూబర్కులోసిస్. ఓకే. సో మామూలుగా ఏంది? సెల్యులర్ ఇమ్యూనిటీ డెవలప్స్, డిసీజ్ స్టాప్స్. ఓకే. ఇన్యాక్టివ్ వెళ్ళిపోతుంది. సెల్యులర్ ఇమ్యూనిటీ డెవలప్ అవుద్ది, డిసీజ్ స్టాప్ అయింది, ఇన్యాక్టివ్ అవుద్ది. బట్ సమ్ సిచ్యువేషన్స్ రియాక్టివేషన్ మే అక్కర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిలియరీ ట్యూబర్కులోసిస్. సో లెజన్స్ ఎట్ లింఫ్ నోడ్స్, కిడ్నీ, స్ప్లీన్ అబ్జర్వ్ అవుతుంది. ఓకే. సో సిమ్టమ్స్ ఏమొస్తాయి అంటే ఖచ్చితంగా టీబీ అనగానే మనకు తెలిసిందే వెయిట్ అనేది లాస్ అవుతారు, బక్కగా అయిపోతారు. టీబీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ అయిపోతారు, ఫీవర్ వస్తూ ఉంటుంది. ఓకే. స్వెట్, ఎందుకు అంత వెయిట్ లాస్ అయిపోతారు అంటే స్వెట్ డ్యూరింగ్ ద స్లీప్. సో వాళ్ళు పడుకున్నప్పుడు ఓవర్ స్వెట్ వస్తుంది, అందుకోసం బక్కగా అయిపోతూ ఉంటారు. సో వెయిట్ లాస్ అయిపోతుంది, స్వెట్ డ్యూరింగ్ ద స్లీప్. సో కాఫ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో దగ్గుతూనే ఉంటారు, మనకు తెలిసిందే టీబీ వచ్చిన దగ్గుతూనే ఉంటారు. మార్నింగ్ ఎక్కువ దగ్గుతారు. తర్వాత గ్రీన్ ఆర్ ఎల్లో స్పూటం విత్ బ్లడ్ స్పాట్స్. ఓకే. సో స్పూటం కక్కినప్పుడు అందులో బ్లడ్ వస్తుంది. ఓకే. సో ఓవరాల్గా వచ్చేసరికి టీబీ పేషెంట్స్ మనం జనరల్గా చూస్తూ ఉంటాం, వెయిట్ లాస్ అయిపోతారు, స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది, తర్వాత స్ఫూటం దగ్గుతూ ఉంటారు, తర్వాత స్ఫూటం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ హిమటాయిడ్ ఆర్థరైటిస్. సో హిమటాయిడ్ ఆర్థరైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్. సో అకర్స్ ఎట్ ఎనీ ఏజ్, ఎనీ సెక్స్. అకర్స్ ఎట్ ఎనీ ఏజ్ అండ్ ఏ పర్సన్కైనా వస్తుంది, ఎనీ సెక్స్కి వస్తుంది. సో సింపుల్గా హిమటాయిడ్ ఆర్థరైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్. సో ఎందుకోసం ఆ ఇన్ఫ్లమేషన్ జాయింట్స్ అవుతుంది అంటే సో మామూలుగా సరికి యూరిక్ యాసిడ్ అనేది జాయింట్స్లో అక్యుములేట్ అయిపోతుంది. దాని తర్వాత మనం పాథోఫిజియాలజీ పరంగా చూస్తే ఇట్ ఈస్ ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్. హిమటాయిడ్ ఆర్థరైటిస్ ఈజ్ ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్. వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ అంటే సో పేషెంట్ బాడీ అజ్యూమ్స్ ఐజీజీ యాజ్ యాంటీజెన్ అండ్ ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్. సో మన బాడీలో మామూలుగా ఇది ఐజీజీ అనేది యాంటీబాడీ. సో బయట నుంచి ఏదైనా వచ్చినప్పుడు యాక్చువల్గా ఇది చంపుతుంది. బట్ హిమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుంది అంటే పేషెంట్ బాడీ దీనినే ఒక యాంటీజెన్ అనుకుంటుంది. సో దీనిని యాంటీజెన్ అనుకొని సో దీనికి అగైనిస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది? యాంటీబాడీ ప్లస్ కాంప్లిమెంటరీ సిస్టమ్ ఇవన్నీ కూడా డిపాజిట్ అవుతూ ఉంటాయి జాయింట్స్ దగ్గర. డిపాజిట్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చి పెయిన్ వస్తుంది. సో యాంటీజెన్ ఏది? మన బాడీలో ఉన్న యాంటీబాడీని అది యాంటీజెన్ అనుకుంటుంది. యాక్చువల్గా యాంటీబాడీ ఫంక్షన్ ఏంటిది? మైక్రోబ్ చంపాలి. బట్ దాన్నే యాంటీజెన్ అనుకొని యాంటీబాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతోపాటు కాంప్లిమెంట్ యాడ్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, అది జాయింట్స్ దగ్గర డిపాజిట్ అయిపోయి పెయిన్ వస్తుంది. ఓకే. మేనిఫెస్టేషన్స్ వచ్చేసరికి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్, ఫీట్, రిస్ట్, మార్నింగ్ స్టిఫ్నెస్. సో వీళ్ళు మార్నింగే జాయింట్స్ అన్ని స్టిఫ్ అయిపోయి ఉంటాయి. తర్వాత వచ్చేసరికి ఎనరోగ్జియా, కరెక్ట్ తినరు, ఫెటిగ్, అలసిపోయినట్టు ఇట్లా మామూలుగా ఉంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎపిలెప్సీ. సో ఎపిలెప్సీ తెలిసిందే, డిస్టర్బెన్సెస్ ఆఫ్ కాన్షియస్నెస్. సో కాన్షియస్నెస్ డిస్టర్బెంట్ అయిపోతుంది. ఎందుకోసం అంటే డ్యూ టు ద సడన్ ఎక్సెసివ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద బ్రెయిన్ సెల్స్. సో బ్రెయిన్ సెల్స్లో నుంచి ఎక్సెసివ్గా ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ రావడం వల్ల ఎపిలెప్సీ అనేది వస్తుంది. ఓకే. సీజర్స్ సో కన్వల్షన్స్ వస్తాయి. సో డూ నాట్ లాస్ట్ లాంగర్ దాన్ 10 minutes. సో 10 minutes కంటే ఎక్కువ అయితే ఉండవు ఆ సీజర్స్. సో మెజర్డ్ బై ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రామ్స్. ఓకే. సో డైరెక్ట్ క్వశ్చన్, సీజర్స్ ఆర్ మెజర్డ్ బై ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రామ్. గుర్తుంచుకోండి, సీజర్స్ ఆర్ మెజర్డ్ బై ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రామ్. అండ్ ఎపిలెప్సీ ఈజ్ డ్యూ టు ద ఎక్సెసివ్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద బ్రెయిన్ సెల్స్. నెక్స్ట్ పాథోఫిజియాలజీ చూద్దాం. సడన్ ఎక్సెసివ్ డిశ్చార్జ్ ఆఫ్ ద, ఆల్రెడీ చెప్పుకున్నాం, సడన్ ఎక్సెసివ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద బ్రెయిన్ సెల్స్. సో బ్రెయిన్ సెల్స్లోకి వెళ్ళి ఎక్సెస్గా ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ జరుగుతుంది. సో దాని తర్వాత వచ్చేసరికి ఎనీ ప్రాసెస్ విచ్ డ్యామేజ్ ద గ్రే మ్యాటర్ ఇన్ ద బ్రెయిన్. సో బ్రెయిన్లో ఉన్న గ్రే మ్యాటర్, సో బ్రెయిన్లో ఉన్న గ్రే మ్యాటర్కి ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్స్ ఇన్ ద యాక్టివేషన్ ఆర్ ఇన్యాక్టివేషన్ ఆఫ్ న్యూరాన్స్ జరుగుతుంది. సో బై అన్నోన్ మెకానిజం. సో బ్రెయిన్లో ఉన్న గ్రే మ్యాటర్కి ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుందో అప్పుడు యాక్టివేషన్ ఆర్ ఇన్యాక్టివేషన్ ఆఫ్ న్యూరాన్ జరిగి సో డిశ్చార్జ్
ఎక్సెసివ్ డిశ్చార్జ్ జరుగుతుంది. సో ఆ డిశ్చార్జ్ ఎక్సెసివ్గా జరిగిన డిశ్చార్జ్ అనేది లోకలైజ్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే స్ప్రెడ్ అయి ఉండొచ్చు. ఓకే, లోకలైజ్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే స్ప్రెడ్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఆ డిశ్చార్జ్ లోకలైజ్డ్ ఉంటే దాన్ని ఫోకల్ ఎపిలెప్సీ అంటాం. ఒకవేళ స్ప్రెడ్ అవుతే జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంటాం. ఏదైతే ఎక్సెసివ్ డిశ్చార్జ్ రిలీజ్ అయిందో బ్రెయిన్ నుంచి డ్యూ టు ద డ్యామేజ్ టు ద గ్రే మ్యాటర్, సో అది ఒక లోకలైజ్ ఉంటే దాన్ని ఫోకల్ ఎపిలెప్సీ అంటాం. స్ప్రెడ్ అయితేమో జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ మామూలుగా అసలు ఈ ఎపిలెప్సీ ఎందుకు జరుగుతుంది అంటే ఇంక్రీజ్ ఇన్ ఎక్స్ట్రా సెల్యులర్ పొటాషియం లెవెల్స్ అండ్ డిక్రీజ్ ఇన్ ఎక్స్ట్రా సెల్యులర్ సోడియం లెవెల్స్. సో దీనివల్ల ఆ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది తేడా వచ్చేసేసి ఎపిలెప్సీ అని వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఓవరాల్గా ఎపిలెప్సీ వచ్చేసరికి ఎక్సెసివ్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ దట్ కాజెస్ కన్వల్జన్స్. సో గ్రే మ్యాటర్కి డ్యామేజ్ అయినప్పుడు ఆ ఎక్సెసివ్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ జరుగుతుంది. సో దానివల్ల డిశ్చార్జ్ వల్ల కన్వల్షన్స్ వస్తాయి. ఆ కన్వల్షన్స్ అనేవి లోకలైజ్ అయి ఉండొచ్చు, లేకపోతే జనరలైజ్ అయి ఉండొచ్చు. సో ఎప్పుడైతే డిశ్చార్జ్ ఒక పార్ట్కే ఉంటుందో అక్కడ దాన్ని ఫోకల్ ఎపిలెప్సీ అంటాం. ఒకవేళ డిశ్చార్జ్ మొత్తం స్ప్రెడ్ అయితే దాన్ని జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంటాం. నెక్స్ట్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ సీజర్స్ వచ్చేసరికి జనరలైజ్డ్ అండ్ పార్షియల్ సీజర్స్ ఉంటాయి. సో జనరలైజ్డ్ సీజర్స్లో వచ్చేసరికి గ్రాండ్ మాల్, పెటిట్ మాల్ ఉంటాయి. సో పార్షియల్ సీజర్ ఒకటే ఉంటుంది. సో సింపుల్గా ఏంటి అంటే గ్రాండ్ మాల్ సీజర్స్, గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ, పెటిట్ మాల్ ఎపిలెప్సీ, పార్షియల్ ఎపిలెప్సీ. గ్రాండ్ మాల్ ఎపిలెప్సీలో టోనిక్ క్లోనిక్ మూమెంట్స్ ఉంటాయి. సో కొట్టుకుంటూ ఉంటారు, పర్సన్ కొట్టుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఒకసారి కొట్టుకుంటే ఏముండదు. సో సింపుల్గా లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ జరుగుతుంది పెటిట్ మాల్లో. నెక్స్ట్ పార్షియల్ ఎపిలెప్సీలో ఏం జరుగుతుంది అంటే క్లోనిక్ మూమెంట్స్ ఓన్లీ. ఓకే, టోనిక్ మూమెంట్స్ ఉండవు. సో కొట్టుకోడు, ఒకటేసారి గట్టిగా పడిపోయి అట్లా మామూలుగా ఉంటాడు. ఓకే, క్లోనిక్ మూమెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో గ్రాండ్ మాల్ ఎపిలెప్సీలో ఏం జరుగుతుంది అంటే సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ జరుగుతుంది. సో కాన్షియస్నెస్ ఉండదు, తర్వాత క్లోనిక్ మూమెంట్స్ వస్తాయి. సో తర్వాత ఆఫ్టర్ దట్ అన్కాన్షియస్నెస్ ఫర్ 30 minutes. ఆఫ్టర్ దట్ అన్కాన్షియస్నెస్ ఫర్ 30 minutes. సో 30 minutes వరకు అన్కాన్షియస్నెస్ ఉంటాడు. దాని తర్వాత కాన్షియస్నెస్లోకి వస్తాడు. బట్ వచ్చిన తర్వాత వాళ్ళకి హెడేక్ ఉంటుంది. ఓకే, సో కాన్షియస్నెస్ పోద్ది, క్లోనిక్ మూమెంట్స్ వస్తాయి. దాని తర్వాత 30 minutes వరకు ఒకవేళ క్లోనిక్ మూమెంట్స్ ఆగిపోయిన తర్వాత అన్కాన్షియస్నెస్ లోనే ఉండిపోతాడు 30 minutes వరకు. ఓకే, దాని తర్వాత కాన్షియస్నెస్లోకి వస్తాడు, బట్ హెడేక్ ఉంటుంది. తర్వాత పెటిట్ మాల్ ఎపిలెప్సీ మోస్ట్లీ ఇన్ చిల్డ్రన్ వస్తుంది, చిల్డ్రన్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇందులో అంటే లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ జరుగుతుంది. సో కాన్షియస్నెస్ పోతుంది. నెక్స్ట్ బ్లాంక్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మే బ్లింక్ ద ఐలిడ్స్. సో ఐలిడ్స్ ఇట్లా అనుకుంటా అటు ఇటు చూస్తాడు, బట్ అక్కడ ఏం గుర్తుండదు. ఓకే, ఇక్కడ ఉన్నాడో అతనికే తెలియదు. ఓకే, పెటిట్ మాల్ ఎపిలెప్సీ. నెక్స్ట్ వచ్చేసరికి లోకలైజ్డ్ కన్వల్జన్స్. సో పార్షియల్ ఆర్ సైకోమోటర్ ఎపిలెప్సీ. సో ఇక్కడ వచ్చేసరికి ఇది లోకలైజ్డ్ కన్వర్షన్స్ ఆఫ్ వాలంటరీ మజిల్స్. సో అక్కడ ఉన్న మజిల్స్ ఒకటేసారి కాంట్రాక్ట్ అయిపోయి అట్లా ఉండిపోతాయి, ఇట్లా అయిపోయి అక్కడ ఉండిపోతాయి. సో క్లోనిక్ మూమెంట్స్ ఓన్లీ. ఓకే, క్లోనిక్ ఉండవు, ఒకటేసారి గట్టి పడిపోయి లోకలైజ్డ్ కన్వర్షన్ ఆఫ్ వాలంటరీ మజిల్స్ జరుగుతుంది. సో పార్షియల్ ఆర్ సైకోమోటర్ ఎపిలెప్సీ. ఓకే, ఇక్కడ వచ్చేసరికి జాక్సోనియన్ ఎపిలెప్సీ అంటే ఏంటిది, ఇది అడగడానికి ఛాన్స్ ఉంది, ఇది గుర్తుంచుకోండి. జాక్సోనియన్ ఎపిలెప్సీ అంటే ఏంటి అంటే పార్షియల్ సీజర్స్ విత్ ట్విచ్చింగ్ ఆఫ్ ద ఫింగర్స్ ఆఫ్ వన్ హ్యాండ్ ఆర్ వన్ ఫుట్. సో సీజర్ వస్తుంది, ఒక హ్యాండ్ ఫింగర్ కానీ ఒక ఫుట్ ఫింగర్ కానీ ట్విచ్ చేస్తూ ఉంటాడు. ట్విచ్చింగ్ ఇట్లా అనడం, లేకపోతే ఇట్లా అనడం. ఓకే, సో దాన్ని జాక్సోనియన్ ఎపిలెప్సీ అంటాం. ఓకే, పార్షియల్ సీజర్ విత్ twitching of the finger of one hand or one foot is called as Jacksonian epilepsy. Okay, so the epilepsy friends. Next is peptic ulcer. So peptic ulcers, too much acid secretion and pepsin causes peptic ulcers. Too much acid secretions and pepsin causes ulcers, peptic ulcers. So ఇక్కడ వచ్చేసరికి 20 to 50 years ఏజ్ ఉన్న వాళ్ళకి వస్తాయి ఇవి. దాని తర్వాత pathophysiology వచ్చేసరికి డియోడినల్ అల్సర్స్, తర్వాత వచ్చేసరికి గ్యాస్ట్రిక్ అల్సర్స్. ఓకే, ఇందులో డియోడినల్ అల్సర్స్ వచ్చేసరికి మెయిన్గా ఎక్సెస్ సిక్రేషన్ ఆఫ్ HCl వల్ల ఇవి జరుగుతాయి. సో గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చేసరికి ఎక్సెస్ సిక్రేషన్ ఆఫ్ HCl వల్లే కాకుండా గ్యాస్ట్రిక్ మికోజా అనేది అంత కరెక్ట్గా లేకపోతే అప్పుడు అవి గ్యాస్ట్రిక్ అల్సర్స్ వస్తాయి. సో ఇక్కడ వచ్చేసరికి డియోడినల్ అల్సర్స్. సో ఎక్సెసివ్ సిక్రేషన్ ఆఫ్ HCl కాజెస్ డియోడినల్ అల్సర్స్ రాదర్ దాన్ గ్యాస్ట్రిక్ అల్సర్స్. సో దేనివల్ల వస్తుందంటే హైపర్ థైరాయిడమ్, హిమాటైడ్ ఆర్థరైటిస్ వల్ల ఈ డియోడినల్ అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
నెక్స్ట్ గ్యాస్ట్రిక్ అల్సర్స్. సో గ్యాస్ట్రిక్ అల్సర్స్, సో ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం, డియోడినల్ అల్సర్స్ మాత్రమే ఓవర్ సిక్రేషన్ ఆఫ్ HCl వల్ల వస్తాయి. ఇప్పుడు ఇది రాదు. గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది ఓవర్ సిక్రేషన్ ఆఫ్ HCl ఈజ్ నాట్ ఏ రీజన్. సో ఓవర్ సిక్రేషన్ నాట్ ఏ రీజన్, బట్ పూర్ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్. సో గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ కరెక్ట్గా జరగకపోవడం, లేకపోతే గ్యాస్ట్రిక్ మ్యూకోజా నాట్ రెసిస్టెంట్ టు యాసిడ్. గ్యాస్ట్రిక్ మ్యూకోజా వాళ్ళు కరెక్ట్గా లేకపోతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ వస్తాయి. సో అక్కర్స్ మెయిన్లీ ఇన్ మెన్ దెన్ ఉమెన్. సో మెన్లో ఎక్కువ వస్తూ ఉంటుంది ఉమెన్లో కంటే. సో అది గ్యాస్ట్రిక్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మేనిఫెస్టేషన్స్ చూస్తే డియోడినల్ అల్సర్ అనేది సంవాట్ డేంజరస్ దాన్ గ్యాస్ట్రిక్ అల్సర్. సో ఎందుకోసం అంటే ఇక్కడ పెయిన్ చాలా వస్తూ ఉంటుంది, ఇక్కడ పెయిన్ అంత రాదు. ఓకే, నైట్ కూడా పెయిన్ వస్తుంది, ఇక్కడ నైట్ పెయిన్ రాదు. ఓకే, సో చూద్దాం ఇక్కడ డియోడినల్ బర్నింగ్ పెయిన్. సో ఇక్కడ కూడా బర్నింగ్ సెన్సేషనే. పెయిన్ 2 hours ఆఫ్టర్ మీల్, తిన్న తర్వాత పెయిన్ వస్తూ ఉంటే తర్వాత పెయిన్ నైట్ కూడా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి బర్నింగ్ సేమ్, బట్ లెస్ దెన్ పెయిన్, నైట్ పెయిన్ రాదు. ఓకే, ఈ పెయిన్ రిలీవ్ చేయాలి అంటే ఏం చేయాలంటే అన్నం తినాలి. సో అన్నం తిన్న తర్వాత 2 గంటల తర్వాత పెయిన్ వస్తుంది, మళ్ళీ తగ్గాలంటే మళ్ళీ అన్నమే తినాలి. ఓకే, దాని తర్వాత మిల్క్ తీసుకోవాలి, అందుకని కాల్షియం ఉంటుంది. సో యాంటాసిడ్ లెక్క పనిచేస్తూ ఉంటుంది. దాని తర్వాత యాంటాసిడ్ ఆర్ కోల్డ్ డ్రింక్. సో మెయిన్గా యాంటాసిడ్ అనేది తీసుకోవాలి. యాంటాసిడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. యాంటాసిడ్ తీసుకుంటే అక్కడ పెయిన్ అని తగ్గిపోద్ది, లేకపోతే ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా తగ్గుద్ది. సో ఫుడ్ తీసుకోవడం వల్ల తగ్గుద్ది అని చాలామంది పెయిన్ రాగానే ఫుడ్ తీసుకుంటారు, అట్లా తీసుకోవడం వల్ల ఓవర్ వెయిట్ అయిపోతారు. సో మిల్క్ కూడా తీసుకోవచ్చు. సో అది క్యాన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి హెపటైటిస్, జాండిస్. ఓకే, వాటర్ బోర్న్ డిసీజ్ కాజ్డ్ బై హెపటైటిస్ వైరస్ ఏ. ఓకే, హెపటైటిస్, జాండిస్, వాటర్ బోర్న్ డిసీజ్ కాజ్డ్ బై హెపటైటిస్ ఏ వైరస్. ఓకే, సిమ్టమ్స్ వచ్చేసరికి ఫీవర్ ఉంటుంది. ఓకే, పెయిన్ ఆన్ రైట్ సైడ్. సో రైట్ సైడ్లో పెయిన్ వస్తూ ఉంటుంది. లాస్ ఆఫ్ హెపటైట్, డార్క్ ఎల్లో యూరిన్. సో జాండిస్ అంటే తెలిసిందే అందరికీ, ఎల్లో యూరిన్ వస్తూ ఉంటుంది, తినబుద్ధి కాదు. పెయిన్ ఆన్ రైట్ సైడ్, ఫీవర్ వస్తుంది, హెడేక్ వస్తుంది. 4 to 6 weeks టు రికవర్. ఓకే, SGOT, SGPT గెట్ ఎలివేటెడ్ 7 to 14 days prior to the onset of jaundice. సో జాండిస్ వచ్చే ముందు 7 నుంచి 14 daysకి ముందు SGOT, SGPT, aspartate transaminase, pyruvate transaminase. SGOT aspartate transaminase, SGPT pyruvate transaminase. SGOT aspartate transaminase, SGPT alanine transaminase. aspartate transaminase, alanine transaminase. SGOT aspartate transaminase, SGPT alanine transaminase అనేవి 7 to 14 days ముందే ఎక్కువ పెరిగిపోతే సో ఇట్ ఇండికేట్స్ హెపటైటిస్. ఓకే, జాండిస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హెపటైటిస్ caused by 3 types of viruses: hepatitis A, hepatitis B, hepatitis D virus. hepatitis A virus వచ్చేసరికి RNA వైరస్, B వచ్చేసరికి DNA వైరస్, D వచ్చేసరికి డిఫెక్టివ్ RNA వైరస్. ఓకే, RNA వైరస్, DNA వైరస్, D డిఫెక్టివ్ డెల్టా వైరస్. సో ఆల్ఫా, బీటా, డెల్టా. ఓకే, D డిఫెక్టివ్ RNA వైరస్. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వాటర్, ఫుడ్, ఫ్లైస్, పర్సన్ టు పర్సన్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కూడా దీని ట్రాన్స్మిషన్లో ప్లే చేస్తాయి. తర్వాత పాథోఫిజియాలజీ వచ్చేసరికి మెయిన్గా హెపటైటిస్ B అనేది లివర్లో ఉంటుంది. హెపటైటిస్ B వైరస్ వచ్చేసరికి లివర్లో ఉంటుంది. సో లివర్లో హెపటైటిస్ B ఉన్నప్పుడు దీనికి అగెనిస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయితే సో యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే దీన్ని చంపబోయి లివర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో లివర్ సిరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ పాథోఫిజియాలజీ ఆఫ్ డిసీజెస్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ పాథోఫిజియాలజీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా రిమైనింగ్ టాపిక్స్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.